ఒక మెగ్గార్ అని చెప్పి నిన్న చెప్పాను అనుకుంటాను, ఆయన పుస్తకం గురించి. ఐ జస్ట్ ఆర్డర్డ్ ఇట్. ఆయన మన ఇంటెలిజెన్స్ గురించి రాస్తూ బ్రిటిష్ ఆథర్ ఆయన ఒక బుక్ 2025లో రిలీజ్ చేశారు దీని గురించి. దాంట్లో ఎంఓ మత్తాయి నుంచి, ఇది నెహ్రూ సెక్రటరీ ఎంఓ మత్తాయి, వెరీ పవర్ఫుల్ మ్యాన్, మలేలియన్. ఆయన ఫస్ట్ స్పై సిఐది. అంటే నెహ్రూ ఆఫీస్లో ఒక కాగితం వస్తే ఎంత టాప్ సీక్రెట్ అయినా కానీ నెక్స్ట్ ఒక 5 నిమిషాల్లో అది సిఐఏ దగ్గర ఉంటుంది ఇన్ఫర్మేషన్. అప్పట్లో అది తర్వాత నెహ్రూ క్యాబినెట్లో చాలామంది మినిస్టర్స్ సిఐఏ కేజీబీ పేరోల్లో ఉన్నారు. రష్యన్ ఇందిరాగాంధీ క్యాబినెట్లో, ఎస్, ఇందిరాగాంధీ క్యాబినెట్ ఓపెన్. స్వరణ్ సింగ్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం వి డిడ్ ఏ స్టోరీ ఆన్ దట్. ఇందిరాగాంధీ క్యాబినెట్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ కాంపిటీషన్ ఉండే, కేజీబీ లేకుంటే సిఐఏ. వాళ్ళు డబ్బుల మీద డబ్బులు ఇస్తుండే, కోట్లు ఖర్చు పెడుతుండే. ఈవెన్ 62 వార్ గురించి డిస్కషన్ జరిగినప్పుడు క్యాబినెట్లో, 65 వార్ గురించి డిస్కషన్ జరిగినప్పుడు క్యాబినెట్లో అంతా సిఐకి తెలుసు. పోఖ్రాన్ అటామిక్ ఎనర్జీ దీని గురించి మాట్లాడినప్పుడు అంత డీటెయిల్స్ వాళ్ళకి తెలుసు సిఐకి. అడ్డుకున్నారు కూడా చాలాసార్లు. ఈవెన్ మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కూడా జరిగింది అది. వాళ్ళు పోఖ్రాన్లో బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఈవెన్ నరసింహరావు క్యాబినెట్లో కూడా దే స్టాప్డ్ ఇట్ యూఎస్, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది. దాని తర్వాత జార్జ్ ఫెర్నాండెస్ గారు డిఫెన్స్ మినిస్టర్ ఉండి, వాజ్పేయి గారి క్యాబినెట్లో అబ్దుల్ కలాం గారు చీఫ్గా ఉన్నప్పుడు డిఆర్డీఓ, అప్పుడు వాళ్ళు బ్లాస్ట్ చేశారు. అప్పుడు అడ్వైజర్ టు ద డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు అబ్దుల్ కలాం గారు. అప్పుడు మనం అమెరికాని చీట్ చేశాం. అది డిఫరెంట్ వే. అంటే మనం పొద్దున పని చేయకుండా రాత్రిపూట పని చేసాం. పొద్దున అన్నీ నార్మల్గా పెట్టుకున్నాం. వాళ్ళు శాటిలైట్ నుంచి చూస్తున్నారు. సో ఇది జరిగింది అన్నమాట. ఇది మనం ఎంజే అక్బర్, శశి థరూర్ అండ్ ఈ అహ్మద్తో చేసింది. ఇప్పుడు ఈ అహ్మద్ వాళ్ళ పార్టీ వాళ్ళు కేసు వేస్తా అంటున్నారు. కేసు వేస్తే మంచిది, ఎందుకంటే ఇంకా చాలా బట్టి బయటకు వస్తుంది. ఇంకోటి జరిగింది మనకు తెలిసిందే, సంఝౌతా బ్లాస్ట్. సంఝౌతా బ్లాస్ట్లో కూడా 2 పాకిస్తానీ వాళ్ళని పట్టుకున్నారు. ఆ ట్రైన్లోనే ఉన్నారు వాళ్ళు. పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ఇంటర్గేట్ చేస్తే వాళ్ళు అడ్మిట్ చేశారు, మేమే ఆర్డీఎక్స్ పెట్టాము, ఓకే, అది మేము మీ మీద అంటే భారతదేశం మీద వేయడానికి కుట్ర అని చెప్పేసి చేస్తున్నాము, ఓకే చేసి పాకిస్తానీ వాళ్ళని చంపారు ట్రైన్లో. ఆ ట్రైన్ పాకిస్తాన్కి వెళ్తుంది. అది చాలామంది పాకిస్తాన్ వాళ్ళు చనిపోయారు దాంట్లో. కానీ దాంట్లో అరెస్ట్ చేసిన 2 14వ రోజు రిలీజ్ చేసేసారు. ఏది బాంబ్ బ్లాస్ట్లో అక్యూజ్డ్ ఉన్న వాళ్ళని బెయిల్ ఒపోజ్ చేయకుండా జడ్జి బెయిల్ ఇవ్వచ్చా అని అడిగితే ప్రాసిక్యూషన్ దగ్గర మీరు ఇచ్చేసేయండి బెయిల్, వీళ్ళు ఇక్కడ ఉంటారని చెప్పారు. ఆ రోజు నుంచి వాళ్ళు కనిపించలేదు. మళ్ళీ వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. దాని బదులు స్వామి అసీమ్ ఆనంద్ని తీసుకొచ్చారు ఆ రోల్లో. కర్నల్ పురోహిత్ని కూడా లింక్ చేశారు దాంతోపాటు. ఇది ఒక హిందూ టెర్రర్ లింక్ తీసుకురావడానికి ఉన్న కాంగ్రెస్ చేసిన కుట్ర. టెర్రర్ లింక్ ఉందని చూపించడానికి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మెక్కా మస్జిద్ కూడా అదే చేశారు. ఒక ముస్లిం ఎందుకు మెక్కా మస్జిద్లో బాంబు పెడతారు హైదరాబాద్లో అని అడిగిన ప్రశ్న అది. దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్లో మొన్ననే వాళ్ళకి సెంటెన్స్ ఇచ్చారు, కోర్టు శిక్షించారు వాళ్ళని, మన దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్లో. అంతే, వాళ్ళు వెళ్ళి ఎస్ఎల్పి వేసుకున్నారు కదా సార్. వేసుకొని నడుస్తూనే ఉంటారు, చూద్దాం. ఇప్పుడైతే దే ఆర్ బిహైండ్ బార్స్. అఖ్తర్ అనుకుంటా, అఖ్తర్ అండ్ హిస్ టీమ్. దాని తర్వాత మనకు తెలిసిందే లుంబిని పార్క్ కానీ గోకుల్ చాట్లో కానీ జర్మన్ బేకరీ బ్లాస్ట్ పూణేలో జరిగింది, భివండీలో జరిగింది, బెంగళూరు బ్లాస్ట్ జరిగింది. బెంగళూరు బ్లాస్ట్ చేయించిన మనిషి హిస్ నేమ్ ఇస్ అబ్దుల్ నాసర్ మదనీ, కేరళ నుంచి ఒక రిలీజియస్ ప్రీచర్ ఉన్నారు. ఆయన చేయించిన బాంబులో ఎంతోమంది చనిపోయారు. ఆయన కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కర్ణాటకలో ఆయన్ని రిలీజ్ చేసేసారు జైలు నుంచి. పర్పన అగ్రహారం రిలీజ్ చేసి ఆయన కేరళకి పంపించారు. కేరళలో ఆయనకి ఘన స్వాగతం పలికించారు. ఎవరు? సిపిఎం అండ్ కాంగ్రెస్ కలిసి కాంపిటీషన్లో పబ్లిక్ మీటింగ్ పెట్టి ఆయన ఊరేగిపో తీసుకెళ్లారు. ఏది? క్రిమినల్ అక్యూజ్డ్ ఆఫ్ మర్డర్. ఆయన పొలిటికల్ పార్టీ కూడా పెట్టుకున్నాడు ఒకటి. ఇప్పుడు ఆయన క్వైట్గా ఇంట్లో కూర్చున్నాడు. ఇంతమందిని చంపారు, ఏం చేయలేదు. ఓకే, ఎవరు ప్రొటెక్షన్లో? కాంగ్రెస్ ప్రొటెక్షన్. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే ఆయన చెప్తారు, నేను ఎవరు చెప్పారు నన్ను చేయమని చెప్పేస్తారు. కోయంబత్తూర్ బ్లాస్ట్ మీకు తెలుసు, సేమ్ థింగ్ హ్యాపెన్. దాంట్లో కూడా ఈయన చేయి ఉండే. ఓకే, దాంట్లో శిక్షించిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి డిఎంకే చాలా ట్రై చేశారు. మదిరే ఇది పేరు. అక్కడ కోయంబత్తూర్ బ్లాస్ట్ చేసిన వాళ్ళు కూడా అక్కడ తమిళనాడు మా ఆర్గనైజేషన్ది, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు ట్రై చేశారు. ప్రతి చోట ఇది వాస్తవానికి. ఇన్ఫ్యాక్ట్ బేన్ సింగ్ మర్డర్, పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న బేన్ సింగ్ని ఉగ్రవాదులు కాల్చి చంపారని చెప్పి కేసు చేశారు. ఓకే, ఇది కేపీఎస్గేల్ గారు ఉన్న టైంలో అక్కడ బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్ అని చెప్పి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉండే. ఆయన వాళ్ళని మొత్తం ఫినిష్ చేసేసారు. వాళ్ళకు ఉద్యోగం లేకుండా చేసేసాడు.
సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ చిన్న చిన్న సుపారీ పనుల మీద దిగారు. వాళ్ళు బతకాలి కదా, ఎవరైనా డబ్బులు ఇస్తే ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది వాళ్ళని చంపేరా అంటే, లేకుంటే వాళ్ళు కాలు ఎరగొట్టేదా అంటే, అది సుపారీ పనులు చేస్తుండే. పంజాబ్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి అప్పుడు ఒక లేడీ, ఆమె పేరు నేను తీసుకోను, ఆమె సుపారీ ఇచ్చింది బిఎన్ సింగ్ని చంపడానికి. కానీ చూపిస్తారు ఎట్లా, టెర్రరిస్ట్ చంపారు, బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్ చంపేశారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా క్లెయిమ్ చేస్తారు. ఎందుకంటే కేపీఎస్ గిల్ ఈయన ముఖ్యమంత్రి అక్కడ టెర్రరిస్ట్ని కొట్టేస్తున్నారు, దాని రివెంజ్గా మేము తీసాము ఇది అని చెప్పి ఆలోచించాను. సో దానికి ఎవిడెన్స్ ఇవ్వడానికి మణి గారిని పిలిచారు, ఎవిడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి. మణి గారు చండీగఢ్కి వెళ్ళారు ఎవిడెన్స్ ఇవ్వడానికి. ఇద్దరు లాయర్లు ఉన్నారు గవర్నమెంట్ వైపు నుంచి చండీగఢ్లో. పంజాబ్ అండ్ చండీగఢ్ హైకోర్టులో ఉంది కేసు. ఈ లాయర్లు అన్నారు మేము కోర్టుకి రాము, ఎందుకంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసింది హైకమాండ్ నుంచి, వెళ్ళకూడదు ఎవరు కోర్టుకి, ఎందుకంటే అక్కడ కోర్టులో అది ఓపెన్ అయిపోతుంది. దట్ దిస్ కేస్ వాజ్ ఇంటర్నల్. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇంకో కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చంపించారు, కాంట్రాక్ట్ ఇచ్చారు, పరుగు పోతుంది అండ్ ఎక్స్పోజ్ అయిపోతారు కదా, ఎక్స్పోజ్ అయిపోతారు. సో మణి గారు చెప్పారు మీరు రాకపోతే నేను వెళ్ళిపోతాను, దిస్ ఈజ్ ఆన్ రికార్డ్, ఈవెంట్ ఆన్ రికార్డ్, నేనే వెళ్ళిపోతాను కోర్టుకి, నా దగ్గర అఫిడవిట్ ఉంది నేను ఫైల్ చేస్తానని. వీళ్ళు భయపడ్డారు. లాస్ట్లో ఒక లాయర్ వెళ్ళారు తోడు, ఆ కేసు ఉంది, అది అట్లే నడుస్తుంది, అది ఏమైందో తెలియదు దాని తర్వాత. దీనికి ఇంకా దారుణం ఏంటంటే చిదంబరం రోల్ అన్నిట్లో. చిదంబరం ఈ అఫిడవిట్లు మార్చడంలో ఛాంపియన్. ఎక్కడెక్కడ ముస్లిమ్స్ టెర్రరిస్ట్ ఉన్నారో దాన్ని మార్చి హిందూ టెర్రరిస్ట్ టర్మ్ తీసుకురావడానికి చిదంబరం చాలా ట్రై చేశారు. అండ్ దిగ్విజయ్ సింగ్ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది ఆయన కదా, దిగ్విజయ్ సింగ్ కదా, ఆర్ఎస్ఎస్కి సాజిష్ అని చెప్పి 26/11 తర్వాత. ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉండే, మన అందరికి తెలుసు. మీకు తెలుసు, ఈ సినిమా చూసుంటారు మీరు, దురంధర్. దురంధర్లో ఫేక్ నోట్ కొట్టే ఒక మనిషి ఉన్నాడు దాంట్లో, ఓకే, ఖెమ్నాని అని, యూపీ వాడు, ఆయన పాకిస్తాన్ వాడు, ఈజ్ పాకిస్తాన్ హూ హ్యాస్ కనెక్షన్స్ ఇన్ యూపీ. మన ముక్తార్ అబ్బార్ నాకు వీళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు మన చంపేశారు చూడండి ఒక గ్యాంగ్స్టర్ని, ముక్తార్, ఆయన కనెక్షన్ ఈయనకి ఉంది. ఈయన పని ఏంటంటే ఫేక్ నోట్లు ప్రింట్ చేయడం, 500 రూపాయలు, 1000 రూపాయలు నోట్లు, అది కాకుండా ఇంకా హయ్యర్ డినామినేషన్ నోట్లు ఏమైనా ఉంటే అది కూడా ప్రింట్ చేయడం పని. ఏం జరిగిందంటే మన దగ్గర ప్రింటింగ్ ప్రెస్ 2-3 ఉన్నాయి మన దగ్గర. ఒకటి మన దగ్గర ఇక్కడ మింట్ కాంపౌండ్లో ఉంది, కానీ అక్కడ సెక్యూరిటీ నోట్స్ ఎక్కువ లేదు ఇక్కడ హైదరాబాద్లో. ఇక్కడ ముందు కాయిన్ ఉండే, అది నిజాం టైం నుంచి సెటప్ చేస్తారు, దానికోసం మింట్ కాంపౌండ్ అంటారు దాన్ని. కాయిన్స్ ఉండే, దాని తర్వాత కాయిన్స్ మళ్ళీ అంత ఎక్కువ లేదని చెప్పినప్పుడు వీళ్ళు సెక్యూరిటీ అంటే స్టాంప్ పేపర్లు ఇదన్నీ ప్రింట్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ కొత్తది ఒకటి చర్లపల్లి కాడ కూడా పెట్టారు ఒకటి. ఇంకోటి నాసిక్లో నోట్స్ ప్రింట్ అవుతుంది. ఏమవుతుందంటే కొత్త మిషన్లు కొన్ని సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఈ మిషన్ ఖరాబ్ అయిపోతుంది. సో మిషన్ ఏం చేస్తారంటే ముక్కలు చేసి దాన్ని యూజ్ చేయకుండా చేసేసి అమ్మేస్తారు కిలో బాట్. ఓకే, డిఫరెంట్ ప్లేసెస్లో అన్నీ ఒక చోట కాకుండా. కాదు, మీరేం చేయలేరు. పెద్ద ఒక ప్లేట్ తీసుకొని దాన్ని ముక్కలు చేస్తే ఏముండదు. పెద్ద ఒక మిషన్ తీసి దాన్ని ఒక జేసీబీ వచ్చి కొట్టేస్తే అయిపోతుంది దాని పని. ఈ మిషన్ అది కాకుండా మిషన్ని మొత్తం అమ్మేశారు. ఎవరికి? ఒక అన్నోన్ కంపెనీకి అమ్మేశారు మొత్తం మిషన్. అట్లనే ఆలోచించండి, యాజ్ ఇట్ ఈస్. ఆ మిషన్ లేటర్ పాకిస్తాన్ చేరుకుంది. ఎలా వెళ్ళింది సార్ అంత పెద్ద మిషన్? కానీ పాకిస్తాన్కి ఒకటి దొరకలేదు దాని నుంచి. మనం ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తే మీకు తెలుసు, నేను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశాను కదా, ప్లేట్లు ఉంటుంది. అవును, 4 కలర్ల ప్లేట్ ఉంటుంది, CMYK. ఓకే, ఇది మిక్స్ అయితేనే ఒక కలర్ వస్తుంది. మనం ఇప్పుడు కలర్ యాడ్లు చూస్తాం, అది ఈ 4 కలర్లు కరెక్ట్గా ప్రపోర్షన్లో మిక్స్ అయితేనే వస్తుంది. దానికోసం ఫస్ట్ ఒక 500, 300 కాపీలు, 400 కాపీలు వేస్ట్ అయిపోతాయి అది కలర్ సెట్ అయ్యేదాకా. ఈ ప్లేట్లు భారతదేశంలో ఉండే, అది అమ్మలేదు. ఎవరో ఒకరు, ఆ సినిమాలో ఉంది,